పైగా కోటి సోమవారం. ఈ రోజున ఈ కథ వినడం వలన పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతినిత్యం కూడా 5 జంగమయ్యలకు భోజనం పెట్టిన తరువాతనే తాను భోజనం చేసేటటువంటి వ్రతం ఉన్నవాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా 5 జంగమ దేవరలకు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులను ఇస్తూ వారిని తృప్తిపరిచేవాడు. ఆ సిరియాలు యొక్క భక్తి ఎంతటిదో కనుక్కోవాలి అనేటటువంటి జిజ్ఞాసతో పరమేశ్వరుడు ఒకనాడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు. సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయనను మాటలలో దింపి నెమ్మదిగా విషయం బయటపెట్టాడు. నీ వ్రతం సంగతి విన్నాను. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని నేను ఎంతగానో సంతోషించాను. అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది. కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు నాకు ఎవ్వరూ కూడా కనిపించడం లేదు. మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని అంటారు. అంతేకాదు, మృగమాంసాన్ని తినేటటువంటి పులి కూడా అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి ఇక మృగమాంసాన్ని ఇష్టపడక నరమాంసం కోసమే దారి కాచి మరీ మనుషులను చంపుకు తింటుంది. కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే మేము భిక్ష స్వీకరిస్తాము. లేకపోతే నీళ్లు తాగి ఉపవాసం ఉంటాము. మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టువారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం కూడా చేయకుండా ఉపవసిస్తున్నాము. మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాము. నీకట్టి సామర్థ్యం ఉంటే మాకు భోజనం పెట్టు, లేదా మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని అంటాడు. లేవబోయినటువంటి జంగమదేవర నాపి, స్వామి, దీనికోసం మీరు ఇంత విచారం ఎందుకు చెప్పండి. నాకు 12 ఏళ్ల పుత్రుడు ఉన్నాడు. వాని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మలను తప్పకుండా తృప్తిపరుస్తాను. కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అని సిరియాలు ఇంటికి వెళ్లి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచొని ఉండిపోతాడు. ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరినటువంటి కోరిక గురించి చెబుతాడు. ఆమె లేచి, ఏమయ్యా, ఎందుకిలా బాధపడతారు? కోరినవాడు మహేశ్వరుడు, ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు. మీ యొక్క పుత్రుడి మీద నాకున్నటువంటి స్వతంత్రం మీకు లేకుండా పోతుందా? ఇంకా ఆలస్యం చేయవద్దు అని అంటుంది. ఒక పరిచారికను పిలిపించి పాఠశాలలో చదువుకుంటూ ఉంటున్నటువంటి అతని కుమారుని వద్దకు పంపిస్తారు. పంపించి ఆ పిల్లవాడిని పాఠశాల నుండి ఇంటికి తీసుకుని వచ్చి వచ్చినటువంటి ఆ కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకుని తల నిమురుతూ మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తుంది. వెనుక నుండి కత్తితో కొడుకు తలను తుంచమని భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలోని మాంసం కండలను ముక్కలుగా కోసి రుచిగా వండిపెట్టి మిగతా భక్ష్య బోధ్య లేహ్యాలతో భోజనం సిద్ధం చేసి ఉంటుంది. శివపూజ చేసుకున్న సిరియాలు జంగమదేవుని పిలుచుకు వస్తానని బయలుదేరి వెళతాడు. ఒక చెట్టు కింద స్నానాధ్యానుష్ఠానములు పూర్తి చేసుకుని ఉన్నటువంటి ఆ జంగమదేవులను జపం చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆ దేవులను చూసి, స్వామి, దయచేయండి, సర్వము కూడా సిద్ధమై ఉన్నాయి, మీరెక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉన్నాను అని మర్యాదగా ఆహ్వానిస్తాడు సిరియాలు. అప్పుడు జంగమయ్య, మా కోసం వెతకడం దేనికయ్యా? ఇక్కడ అక్కడ అంటూ ఏమిటి? ఎక్కడ చూసినా కూడా మేమే ఉంటాం. అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుగొమ్ములు అని అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో బయలుదేరుతాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని సిరియాలు చెప్పినా కూడా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయించాడు. జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని యొక్క మాంసంతో వండినటువంటి కూర తీసుకుని వచ్చి ముందు పెడుతుంది. దానిని చూసినటువంటి జంగమయ్య, దీనిలో తలకాయ మాంసమేది? అది చాలా రుచిగా ఉంటుంది. మాంసం తినేవాళ్లు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుంచి మేక తలలు ఆశగా కొనుక్కొని వెళ్లడం నేను చాలాసార్లు చూశాను. అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోయినటువంటి అతనిని బ్రతిమాలి
ఆ శిశువు శిరస్సు తెచ్చి, దేవా, ఇది కేశాలతో ఉన్నది. పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతనిచే శపింపబడ్డాడు కదా, అందులకే ఇది మేము చేయలేదు. ఇదిగో ఇప్పుడే ఈ తల వండించి తెచ్చదనని చెప్పి అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తెచ్చింది. ఆ కపట జంగమయ్య సిరియాలతో, శెట్టి, నీవు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి, మీరు చాలా వేగంగా సమకూరుస్తూ ఉన్నటువంటి పదార్థాలకు నేను చాలా సంతోషించాను. కానీ ఇంకొక పని కావాలి. నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి. అలా అయితే సరే, లేకపోతే నేను పోయి వస్తానని మరలా లేవబోయాడు. నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి సిరియాలు దగ్గరకు వెళ్లి అతని భార్య, ఎందుకిలా బాధపడతారు? మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పెలా అవుతుంది? జంతువధ చేయవారు ఆ జంతువు మాంసం తాము భుజించినా కూడా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని అతనిని శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి వెండి పళ్ళాలలో కుమారుని యొక్క మాంసంతో సహా సకల పదార్థాలు వడ్డించి ఆరగించమని చెబుతుంది. ఈశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులో గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనుకాడలేదు. ఇతని భార్య ఇతనికన్నా కూడా సాహసిగా ఉంది. స్త్రీలకు మామూలుగా మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది, కానీ స్త్రీలకున్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా, వీళ్లను మోసం చేయలేము అని ఆలోచించుకొని సిరియాలతో, అవునోయ్ శెట్టి, ఇంట్లో అన్నీ కూడా సమకూర్చారు, ఇంక మనం భోజనం చేయడమే తరువాయి. కానీ ఇంకొక గొప్ప లోపం ఉందై, దానిని కూడా తీరిస్తే సుఖంగా నీతో విందారగించి నా దోవన నేను పోతాను. ప్రపంచంలో ఎవరైనా కాని తమ ఇంట్లో విందు ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కళత్ర దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా. నీకు కుమారుడు ఉన్నాడు అని చెప్పావు కదా, అతనిని కూడా పిలు, వారితో విందారగిద్దామని అంటాడు. సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో, మహేషా, నా స్థితి మీకు తెలిసి కూడా మీరిలా నన్ను తిప్పలు పెట్టడం తగునా? నాకు ఒక్కడే కొడుకు ఉన్నాడని, వాడి మాంసమే మీకు విందును అరుస్తున్నారని ముందే చెప్పాను కదా, అదే చేశాను. వాడెక్కడికన్నా వెళితే పోయి పిలిచి వచ్చేవాణ్ణి. చనిపోయినటువంటి నా కొడుకును నేనెలా పిలవను? పిలిచినా కూడా వాడెలా వస్తాడు? ఈ ఆలోచనలన్నీ మానుకొని ముందు మీరు భోజనం చెయ్యండి అని చెబుతాడు. దానికా జంగమయ్య మహోద్రేకంతో లేచి బాగా కోపకించుకున్నవాడిలా, చీచి, నీవా? నీవు పుత్రకుతంత్రుడవు. అపుత్రస్యాత్ర గతిర్నాస్తి అని అంటారు కదా. నీలాంటి గతిమాలిన వారి ఇంట్లో భోజనం చేయడం కన్నా ఇవాళ్టికి పస్తు ఉండడం మేలని చెప్పి విసుక్కునేటటువంటి జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు కూడా మౌనంగా ఉండిపోయాడు. జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి, తిరువేంగళాంబ, నీ మగడు ఎంత చెప్పినా కూడా వినకున్నాడు. నువ్వైనా సరే నా మాటను మన్నించి నీ యొక్క చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువమ్మా. తల్లి పిలిచినటువంటి రాని బిడ్డడు ఎవ్వరూ కూడా ఉండడు కదా. బిడ్డలకు దేనికైనా కాని అడ్డమున్నది, కాని మాతృప్రేమ ఎప్పుడూ కూడా అడ్డురాదు. జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అని అనుకొని తిరువేంగళాంబ ఇంట్లో అన్ని మూలలా తిరుగుతూ కొడుకును పిలవసాగింది. ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని రాగా ఆ పిల్లవాడిని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ. అక్కడ జంగమదేవర బదులు సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. వారి యొక్క భక్తికి మెచ్చి వారిని తన ప్రమదగణంలో కలుపుకొని కాంచీపురవాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చాడు పరమేశ్వరుడు. ప్రమదగణంలో ఉన్నటువంటి సిరియాలు గర్వాన్ని మాత్రం జయించలేకపోయాడు. మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం. సిరియాలకు బంధుమిత్ర సమేతంగా కైలాసాన్ని పొందాడు అని చెప్పి కాస్త గర్వం ఏర్పడుతుంది. దానితో సాక్షాత్తు పరమేశ్వరుడంతటి వాడే తన భక్తిని మెచ్చి తన కుమారుణ్ణి బ్రతికించి తనకి బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని చెప్పి అహంభావం చూపసాగాడు. ఈయనకు వచ్చినటువంటి గర్వాన్ని అణచాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. ఒకరోజు శెట్టి, మనం ఒకసారి భూలోకం వెళ్లి వద్దాం రమ్మని చెప్పి అతని చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ ఇంటికి వెళతారు. వారిని చూసినటువంటి నిమ్మవ్వ ఎంతో సంతోషించి, మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రుడు మీరు మా ఇంట భిక్ష కైకొనండి అని చెప్పి ప్రార్థించి వారిరువురికి శయ్య పరిపించి, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది. వీరిరువురు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని కడవ తీసుకుని ఏటికి వెళ్ళింది. ఇక నిమ్మవ్వకు ఒక కొడుకు ఉన్నాడు. అతను పశువులు కాయడానికి వెళతాడు.
మధ్యలో ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని పెద్దగా పిలుస్తూ తల్లి కోసం వెతికాడు. నిమ్మవ్వ కనిపించలేదు, కాని ఒక పళ్ళెంలో మాత్రం చక్కగా అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు కనిపిస్తాయి ఆ పిల్లవాడికి. పాపం ఎంతో ఆకలిగా ఉంటాడు కదా, ఆకలి వేయడం వలన అవి చూడగానే అబ్బాయికి తినాలనిపిస్తుందన్నమాట. వెంటనే వాటిని రెండు తీసుకొని తింటూ బయటికెళ్తూ నీళ్లు తీసుకొస్తున్నటువంటి తల్లి కంటపడతాడు. అంతే, ఆమె కొడుకును చూసి, ఓరి కుక్క, భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను ముట్టుకొని తింటావా? నీ ఇలాంటి కొడుకు ఉంటే ఏమి లేకుంటే ఏమి అని చెప్పి కోపంతో ఆ పిల్లవాడిని చావగొట్టి గాడిలో తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి శుచి స్నానం చేసి మరలా పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేసి తిరిగి మరలా స్నానానికి నీరు తీసుకురావడానికి ఏటికి వెళుతుంది. ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్లి నిమ్మవ్వ కొడుకు మీద కప్పినటువంటి ఆ ధూళిని ఊది ఆ శవాన్ని చూపించి, సిరియాలతో చూసావా, మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఈ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకొని రావడానికి వెళ్ళిందయ్యా అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి చూపించి ఏమీ తెలియని విధంగా వచ్చి మళ్ళీ అలా పడుకుంటారు. ఇంతలో ఆ నిమ్మవ్వ వచ్చి, లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, బాగా ఆకలిగా కూడా ఉండి ఉంటుంది కదా అని చెప్పి వారికి శివపూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసింది. వారు స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలు భుజించడానికి ముందే, అవ్వా, నీ కొడుకు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి నీ కోసం వెతికి నువ్వు కనిపించక ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో, అలాంటి పిల్లాడిని వదిలి మేము భుజించటం మంచిది కాదు కదా, అతన్ని కూడా పిలిచి తీసుకొనిరా, మేము ముగ్గురం కలిసి తింటాం, అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటాం, ఆగి ఉంటాం, తొందరగా పిలుచుకొనిరా అని చెప్పి చెబుతాడు శివయ్య. ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ, ఓ నీలకంఠ, నన్నెందుకయ్యా మాయ చేస్తున్నావు? ఆడదాన్నని నన్ను భ్రమలో పడేస్తున్నావా ఏమిటి? లేదంటే నీ వేషాలు మానుకో. నేనేమన్నా సిరియాలననుకున్నావా? కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో నువ్విచ్చేటటువంటి కైలాసం నాకేం అవసరం లేదు. నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు, వాడి పాపం వలనే వాడు పోయాడు. అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు? వాడు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమి? నేను వాడిని పిలవను, వాడు రాడు, పొద్దుపోతుంది, మీరు భోజనం చెయ్యండి, నా కొడుకు మాట మీకెందుకు? పాపాత్ముడు చావక బ్రతుకుతాడా? చచ్చినవాడు మరలా వస్తాడా? వచ్చినా కూడా నేను మెచ్చను. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతున్నటువంటి నిమ్మవ్వ ధైర్యస్థైర్యాలకు సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకున్నాడు. అతను నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. అది చూసినటువంటి నిమ్మవ్వ, పరమేశ్వర, ఏమిటయ్యా నీ లీలలు? ముందు ఒక కొంటె వేషంతో రావడం, మమ్మల్నేమో భ్రమలో పెట్టడం, ఆ తరువాత నీ నిజరూపం చూపించి రమ్మని చెప్పి పిలవడం, వరములు కోరుకోమనడం, నీకీ పనులు, నువ్వు చేసేటటువంటి ఈ పనులు నాకు తెలియనివి కావు. నేను మనిషినైనా కాని నీ మాయలకు మాత్రం లొంగను. నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు, 2 సార్లు నా చేత వంట చేయించావు, ఇప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకోను. ఇది వరకు భక్తులలాగా నేను నీ యొక్క మాయోపాయాలకు లొంగి నీవిచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదానని కాదు. నువ్వొకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను రాను. ఇంకేమీ వేషాలేయకుండా తిన్నగా కూర్చొని నేను వండినటువంటి వంటలన్నీ ఆరగించి మరీ వెళ్ళు. అప్పటిదాకా నిన్ను మాత్రం వదిలిపెట్టను, కదలనివ్వను అని చెప్పి పట్టుపడుతుంది. పరమేశ్వరునికి ఇక వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ, నువ్వెందుకింత చిన్నబోతున్నావు? పన్నగభూషణుని యొక్క భక్తుల చరిత్రలు నీవెప్పుడూ వినలేదా అని అతనికి ఇంకొక కథ కూడా చెప్పసాగాడు పరమేశ్వరుడు. నిమ్మవ్వ వద్ద నుండి శ్రీయాలను తీసుకుని పరమేశ్వరుడు జంగమ దేవర వేషంలో హలాయుధపురం వెళ్ళాడు. అయితే అక్కడ వీరిని దూరం నుండి చూసినటువంటి హలాయుధుడు వీరికి ఎదురు వచ్చి తమ ఇంటికి తీసుకుని వెళ్లి అన్ని రకాల పరిచర్యలు కావించి భోజనం పెట్టి అప్పుడు నెమ్మదిగా అడగసాగాడు, హరమూర్తులారా, మీరెక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? నా గృహం పావనం చేయడానికే మీరిక్కడికి వచ్చారా? భగవత్ స్వరూపులైనటువంటి మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది. నా పూజలు అందుకుంటూ ఇక్కడే కొంతకాలం ఉండండి అని చెప్పి వేడుకుంటాడు. దానికి పరమేశ్వరుడు, భక్తాగ్రేసరా, మా వంటి జంగమాలను మీ వంటి గృహస్థులే కదా సర్వదా నిర్వహించేది. మేము ఒకే చోట ఉండేవాళ్ళం కాదు. భక్తుల పూజలు అందుకుంటూ అన్ని ఊర్లలో ఉన్నటువంటి శివవ్రత దురీనులను నిరీక్షిస్తూ ఉంటాము.
భక్తులు ఎక్కడ ఉన్నా వెతికి మరి వారి ఇంటికి వెళ్తూ ఉంటాము. వారు కూడా మమ్మలను వారి యొక్క ప్రాణలింగములని భావిస్తూ ఉంటారు. మా మెరుగని వారు ఎవ్వరూ ఉండరు. మేము జన్మించినది నీరాలంబపురము. మా జననీ జనకులు ఎవరో కూడా మీకు తెలియదు. మమ్మలను ముందు నుంచి పెద్ద చేసింది కూడా మీ వంటి భక్తులే. అంతదాకా ఎందుకు, మొన్నీ మధ్యనే సిరియాల శెట్టి వద్దకు ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి అతని పుత్రుని యొక్క మాంసాన్ని విందులో కోరాడు. అతను అలాగే చేయగా పరమేశ్వరుడు అతనిని మరలా బ్రతికించి పురజనులందరితోనూ కైలాసం తీసుకుని వెళ్ళాడు కదా. అప్పుడు మేము అక్కడే ఉండి మా కళ్ళారా చూశాము అని చెబుతూ ఉండగా హలాయుధుడికి ఏమీ తెలియని వాడి వలె, ఏమిటి, సిరియాలుణ్ణి పరమేశ్వరుడు జంగమ రూపమును వచ్చి నీ కొడుకును చంపి ఆ మాంసాన్ని మాకు పెట్టమని నిజంగా కోరాడా అని అడిగాడు. దానికి పరమేశ్వరుడు, అవును, ఈ కథ ఏదో మేమెక్కడో విన్నది కాదు. ఆ సమయంలో మేమక్కడే ఉండి ఉన్నాము, అంతా చూశాము. ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే దీనికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సిరియాల యొక్క చరిత్రను కూడా కవులు ఎందరో రాశారు, నాటకాలుగా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. గొర్రెల కాపర్లు ఆట విడుపు సమయంలో మహిళలు పని పాటల్లో ఈ యొక్క కథాగానం జరుగుతూనే ఉంది అని నమ్మబలుకుతూ ఉన్నాడు. హలాయుధుడు అదంతా కూడా వింటూ చాలా కోపంతో, ఆహా, ఏమిటిది, ఆశ్చర్యకరమైనటువంటి గాథ విన్నాను. రాక్షసులు తినేటటువంటి మనుష్య మాంసాన్ని పరమేశ్వరుడు తినగోరాడా? సరే, కోరాడే అనుకో. దయావిహీనుడై యముడిలాగా కొడుకును చంపాలని ఆ శెట్టికి ఎలా బుద్ధి పుట్టిందే అనుకో. తల్లి కూడా ఎలా అందుకొప్పుకుంది? తన కుమారుడైనంత మాత్రాన చంపడానికి అతనికి అసలుకు స్వతంత్రం ఎక్కడ ఉంది? ఆత్మహత్య చేసుకుంటేనే ఎంతో పాపం కదా, మరి ఇంకో ప్రాణిని చంపితే అసలు ఎంతటి పాపం? అయినా పరమేశ్వరుడు నరమాంసం కోరాడు కాని కొడుకును చంపి పెట్టమని అడగలేదు కదా. మరి అలాంటప్పుడు స్వయంగా తన శరీరంలోనే కొంత కండ కోసి పెట్టవచ్చు కదా. కొడుకు శరీరం కన్నా కూడా తమ శరీరం ఎక్కువ. కనికరం లేక, పాపభీతి రవ్వంతా కూడా లేక కొడుకును చంపినటువంటి వాడి భక్తి ఎంతటిది? అలాంటి మూఢభక్తిని పరీక్షింపబోయినటువంటి ఆ మూఢ దైవం యొక్క దైవత్వం ఎక్కడా? అట్టి ఘోర కృత్యాన్ని ఆచరించినటువంటి ఆ పరమేశ్వరునికి, సిరియాలుడికి, ప్రమదగణానికి వెలి అని అందరికీ కూడా చాటింపు వేయించాడు. సిరియాలుడు అతని కోపం చూసి భయపడ్డాడు. కాని అతను, మీరు జంగమ రూపంలో వచ్చారు కాబట్టి మిమ్మల్ని మన్నిస్తున్నాను, లేకపోతే మీరు కూడా దండనార్హులే అని అంటూ, ఇంకా పరమేశ్వరుడు రాక్షసులచే పూజింపబడుతున్నాడు కాబట్టి రాక్షసత్వం సిద్ధించను, దైవత్వం ఎలా నిలుచును? అందుకే సిరియాలుడిచే అలాంటి పని చేయించాడు అని కోపంతో అనేక దుర్భాషలాడుతూ ఉండగా పరమేశ్వరుడు, సిరియాలుడు ఏమీ మాట్లాడలేక చిన్నబోయినటువంటి ముఖాలతో హలాయుధుణ్ణి శాంతింపచేయడానికి ఒక మూల ఒదిగి కూర్చున్నారు. పరమేశ్వరుడు శ్యామలాదేవిని తలుచుకుంటాడు. శ్యామలాదేవి ఒక పేద ముత్తైదువుగా జంగమ భక్తురాలి రూపంలో వస్తుంది. హలాయుధుడు ఆమెను కూడా లోపలకు తీసుకుని వెళ్లి సత్కరిస్తాడు. ఆమె హలాయుధుణ్ణి పొగుడుతూ, నీవు జంగమ భక్తులకు ఏది కోరితే అది ఇస్తావని ప్రతీతి లోకంలో ఉంది. అది విని ఇలా వచ్చాను అనగా హలాయుధుడు సిగ్గుతో లోకంలో ఉన్నటువంటి భక్తులలో అధమాధముడను అంటే శ్యామలాదేవి తనెవరో తెలియజేసి, నీవు పరమ భక్తుడవు కాబట్టి నేను నీకు దర్శనమిస్తున్నాను అని అతనిని ఆశీర్వదించి అందరి విషయాలు తెలిపెను. ఈ యొక్క ఫలాక్షుడు మీ దృఢభక్తికి మెచ్చి నీకు లొంగి నీతో ఓడితమని సిగ్గుపడి మాట్లాడలేక నన్ను తలుచుకొనగా నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పింది. హలాయుధుడు సిగ్గుతో తల వంచుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధములా పొగిడి, పరమేశ్వర, నన్ను మాయ చేసి భ్రమపెట్టి లేనిపోనటువంటి కారుకూతలు నా చేత కోయించి పైగా నేను చెందవలసినటువంటి లజ్జాభావంతో ఏమీ ఎరుగని వాని వలె నిల్చుంటివా? పైగా మా అమ్మను కూడా రప్పించావు. అయినా నాదే పొరపాట్లే, ఆవిడ ఎక్కడో ఉంది అని అనుకున్నాను. నీ యొక్క అర్ధాంగే కదా, సదా నీతోనే ఉంటుంది కదా. నీవు ముందే నీ నిజస్వరూపంతో కనిపించినా నేనిలాంటి దుర్భాషలాడేవాడిని కాదు కదా. లేకపోతే నా మూఢత్వం లోకానికి ఎలా తెలుస్తుంది? అదీ కాక భక్తుల యొక్క అహంకారాన్ని అనగదొక్కడానికి ఇలాంటి వేడుకలకు నీవు బాగా పూనుకుంటావు. ఇంక చాలు, నీ యొక్క నిజరూప దర్శనం ఇవ్వు అని చెప్పి హలాయుధుడు కోరుకుంటాడు. ఆ తరువాత అదంతా చూస్తున్నటువంటి సిరియాలుడు తనను కూడా మన్నించమని ప్రణమిల్లుతున్నటువంటి ఆ సిరియాలును లేవనెత్తి, నీ వంటి భక్తుడు ముల్లోకాలలో లేడు, కాని నీలో కొంచెం అహంకారం ఏర్పడింది. అయినా మనం అలా అనుకోవడం మనం అహంభావాన్ని తెలియజేసేలా చేస్తుంది. అహంకారము కేవలం మాయ. దాన్ని జయించిన వాడే మాయను జయించిన వాడవుతాడు.
భక్తుల యొక్క అహంకారం అనగాలి అంటే అహంకారం అలాగే కొనసాగిస్తే భక్తవత్సలుడికి అవమానం అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా వారికి సాక్షాత్కరించి వారందరికీ కూడా కైలాస ప్రాప్తి కలగజేస్తాడు. ఈ విధంగా శ్రీయాళుడికి ఉన్నటువంటి అహంభావం పోగొట్టడానికి హలాయుధుడి కథ కల్పించి ఆ జగన్నాటక సూత్రధారే కపట నాటకం ఆడాడు. భక్తులకు అహంకారం ఉండకూడదని చెప్పి తెలియజేయడానికి పరమేశ్వరుడు ఈ విధంగా చేశాడు. ఇది పరమేశ్వరుని యొక్క భక్తులైనటువంటి నిమ్మవ్వ, సిరియాలు, హలాయుధుని యొక్క భక్తుల కథలు, పరమేశ్వరుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.